ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈ రోజైతే సింపుల్ రెసిపీ అండి. ఈ 100 రెసిపీ అయితే ఈజీగా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, కూరగాయలు తేవడానికి చేతగానప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ రెండు ఉంటే చాలండి. చిటికలో ఈ రెసిపీ చేసుకొని ఇలా వేడివేడి అన్నంలో కానీ ఎలాంటి రెసిపీలో అయినా తినొచ్చండి. ఇడ్లీలో నలుచుకొని అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. మరి చూడండి, ఒక్కసారి ఇలాంటి వేడివేడి అన్నంలో తిన్నారనుకో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఎలా తయారయ్యాలో చూడండి. చివరి వరకు చూసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇలా చేసి మా పిల్లలకైతే పెడుతున్నాను. అప్పుడప్పుడు కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు మనం ఇలా చేసుకున్నామనుకో ఎలాంటి రెసిపీ అయినా దీని ముందు బలా దూరేనండి, అంత బాగుంటుంది. మరి చూడండి, నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ 2 ఉల్లిపాయలని ఈ సైజులో పెద్దవి తీసుకోండి. కావాల్సినంత తీసుకోండి, ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని ఉల్లిపాయలు తీసుకోండి. కాస్త ఒక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది, ఒక బుక్క తినక్కడ 10 బుక్కలు తిన్నా పర్వాలేదు అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఎంత తిన్నా కూడా కడుపు నిండినట్టునే ఉండదండి. ఈ 4 మిర్చి తీసుకున్నానండి, ఆ 2 ఉల్లిపాయలు, ఈ 4 మిర్చి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి. ఇలా మనం ఉల్లిపాయ పొట్టు తీసేసుకొని వెనక వైపు ముందు వైపు చక్కగా ఈ ఉల్లిపాయలని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. కావాలంటే ఇంకా కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నా పర్వాలేదండి. ఇదైతే చూడండి, ఇంత వేసుకుంటే బుక్కడి అన్నం కాదండి, ప్లేట్ నిండా అన్నం కలిసేసా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేసేసుకోండి. కాస్త లావుగా కట్ చేయడం మూలంగా మనము గరుకులుగా ఉంటుంది, తింటుంటే పన్ను కింద ఈ ఉల్లిపాయ అనేది తగిలినప్పుడు టేస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి. ఆ రుచికి కూడా 4 బుక్కలు ఎక్కువ తిని హాయిగా ఒక చోట కూర్చొని కడుపు నిండా తిని కూర్చోంతంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి చూడండి, ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. మనము ఉల్లిపాయలు ఇంకాస్త కట్ చేసి పెట్టుకున్నా పర్వాలేదండి, పెద్దగా నేను మాత్రం ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోవాలండి మనము. అలాగే మిర్చి ఉన్నాయి కదండి, ఈ మిర్చి కూడా 4 తొడుమలు తీసేసుకోవాలి. ఇలా నీట్గా కడిగి పెట్టి తొడుమలు ఈ విధంగా తీసేసుకోవాలి. తొడుమలు వడసేసిన తర్వాత కట్ చేయడం కానీ సుంచేయడం కానీ అది మన ఇష్టం అండి. నేనైతే ఇలా తుంచుకున్నానండి. ఈ విధంగా తుంచేసుకొని పచ్చిమిర్చిని కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఈ 4 పచ్చిమిర్చి మాత్రం తప్పనిసరిగా వేసేసుకోండి, టేస్ట్ మాత్రం భలే ఉంటుందండి. ఇలా మనం ఖాళీ జార తీసుకొని కట్ చేసి పెట్టిన 2 ఉల్లిపాయలని ఈ విధంగానే మనము కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదండి, అవి చుంచుకున్నాయి ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక రేకు అయితే నేను చింతపండు వేసుకున్నానండి, ఒక రెక్కని చింతపండు వేసుకోండి. మరి పుల్లు ఉంటే బాగుండదండి, తినలేకపోతాము. అలాగే 1 స్పూన్ అండి, ఇంకా 1 స్పూను మనం మిర్చి పౌడర్ కూడా వేసేసుకొని 1/2 స్పూను కొంచెం సాల్ట్ రుచికి సరిపడా ఒకేసారి వేసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని అలాగే పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి రిబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రిబ్బలు అయితే నేను ఒక 6 వేసానండి. ఇలా 6 వేసుకోండి, పొట్టు తీసి రుచి మాత్రం బాగుంటుందండి. ఇలా నేనైతే ఒక గుప్పెడంత కొత్తిమీర వేసుకున్నానండి ఫ్రెష్గా. ఇలా కాడలు తెంపుకొని కాస్త కట్ చేయకుండా ఇలాగే వేసుకోండి. అప్పుడు మనం వాటర్ వేయకుండా ఈ మిక్సీ జార్లో ఈ విధంగా గరికులుగా రుబ్బుకోవాలండి. కొంచెం ఈ విధంగా రుబ్బుకుంటేనే టేస్ట్ అనేది అన్నంలో కలుపుకొని తిన్నా, రొట్టెలో కలుపుకొని తిన్నా చాలా చాలా బాగుంటుందండి. దోశలకైతే, ఇంకా మసాలా దోశలకైతే సూపర్ రెసిపీ అండి. ఇంత సద్దన్నం ఉంటుంది కదా, ఇంత పొరుగు వేసుకోనో లేదా గంజి వేసుకోనో ఆ అంచుకు ఇది నలుచుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఈ పాతకాలపు రెసిపీ ఒక్కసారి మీరు చేసుకోండి, బాగుంటుందండి. స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి అయితే పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి కూడా ఇలా అడ్డంలో చుంచి వేసేసుకోండి. 4 వెల్లుల్లి రిబ్బలు కూడా వేసేసుకోండి. నేనైతే 3 వేసుకున్నానండి, దాంట్లో కూడా వేసాను కనుక పెద్ద సైజు వెల్లుల్లి రిబ్బలు ఈ విధంగా కొంచెం కచ్చపిచ్చదని చేసి వేసేసుకోండి. జీలకర్ర ఆవాలే వేసేసుకోండి, ఇంకా పప్పులు ఏం వేసుకోకండి. పాతకాలపు రెసిపీ లాగానే చేసుకొని తినండి, అప్పుడు రుచి మాత్రం కమ్మగా ఉంటుందండి. 2 రెబ్బల కరివేపాకు మాత్రం వేసేసుకోండి. ఇలాగ 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాక చక్కగా కాసేపు వేపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేగే తరక వేపేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. మనం రుబ్బి పెట్టిన ఇది ఉల్లిపాయ పచ్చడి ఉంది కదండి, ఈ ఉల్లిపాయ పచ్చడిని ఒక అటారలోకి కానీ లేదా ఒక చిన్న ప్లేట్లోకి డిష్లోకి అయితే తీసేసుకోండి. నేనైతే చిన్న కప్పులోకి అయితే తీసుకున్నానండి. ఈ విధంగా చూడండి, చేస్తుంటేనే అత్తయ్య ఎంతసేపు చేస్తావమ్మా అన్నారు. నేనైతే వీడియో కోసం అయితే నేను చిన్నగా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మాటల్లో కాదండి, చేసుకొని తింటే కానీ ఈ రుచి తెలియదండి, అంత బాగుంటుంది. మరి చూడండి, నేను పోపున వేసేసుకున్నాను. చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేడన్నం పెట్టేసుకొని తింటే బాగుంటుందండి. లేదంటే గంజి ఉంటుంది కదా పాతకాలపు, మా బామ్మగారు తాతయ్య గారు అయితే పొలం పనులకు వెళ్ళేటప్పుడు గంజి వేసుకొని నైట్ అన్నంలో చల్లన్నంలో కలుపుకొని ఈ పచ్చడి చేసి అప్పటిదప్పుడు రోట్లో ఇట్లా మంచిగా నలుచుకొని తింటుండే వాళ్ళండి, భలే రుచి ఉంటుండే. బామ్మగారితో తాతయ్య గారితో నేను తినేదాన్ని, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి ఈ పాతకాల ఫ్రెండ్స్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి
దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి మరి ఇలా అన్నంలో ఓసారి కలుపుకొని తింటే ఇంటిల్లి పాదలం ఒక చోట కూర్చొని తింటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. మరి మీరు ట్రై చేయండి. అలాగే బై బాయ్.